తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. 1989లో అప్పటి రవాణా శాఖ మంత్రి తోట సుబ్బారావు చేతుల మీదుగా శంకుస్థాపన, 1993లో అప్పటి రవాణా శాఖ మంత్రి డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బస్టాండ్ కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణికులతో కళకళలాడింది. అయితే కాలక్రమేణా ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యం, అధికారుల ఆలసత్వం, రాజకీయ నాయకుల ఉదాసీనత ఈ బస్టాండును మూలన పడేశాయి. ప్రస్తుతం బస్టాండ్ చుట్టూ పిచ్చి మొక్కలు, కంప చెట్లు పెరిగిపోయాయి. ప్రయాణికులు లోపలికి వెళ్లేందుకు కూడా సరైన దారి లేకుండా మారింది. సాయంత్రం వేళల్లో బస్సులు లేకపోవడంతో ఈ ప్రాంగణం విషసర్పాలు, పందులు, వీధి కుక్కలు సంచరించే ప్రాంతంగా మారిపోయింది. కొంతమంది మద్యం సేవించేవారికి కూడా అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వెలుతురు లేదు, తాగునీటి సౌకర్యం లేదు, మరుగుదొడ్లు సరిగా లేవు, కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేవు. ప్రయాణికుల కోసం నిర్మించిన బస్టాండులో మౌలిక సదుపాయాలే కరువయ్యాయి. ఒకప్పుడు బస్టాండు నుంచి నడిచిన బస్సులు ఇప్పుడు ప్రధాన రహదారిపైనే ఆగుతున్నాయి. తిరుపతి, కడప, నెల్లూరు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎండలోనూ, వానలోనూ రోడ్డుపైనే నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణించే రైల్వే కోడూరు వంటి ముఖ్య ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ ఈ దుస్థితికి చేరడం స్థానికులను కలిచివేస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, హామీలు వస్తున్నాయి, కాని రైల్వే కోడూరు ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని బస్సులను బస్టాండులోకి మళ్లించి ప్రయాణికుల కష్టాలకు ముగింపు పలుకుతారని ప్రయాణికులు ఆశిస్తున్నారు. చింతకాయల నరసింహులు. రైల్వే కోడూరుకి బస్టాండ్ అనేది లేదు ఇప్పటి వరకు. ఇదేదో తాత్కాలికంగా ఒక షెడ్ వేశారు. ఇక్కడ ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఎక్కడైనా మూత్రంగా పోయేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రుల్లో ఇక్కడ బస్సు దిగాలన్నా కానీ ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఆటోలు ఉంటే ఎక్కాలి, లేకపోతే ఒంటరి మహిళలు ఒంటరిగా పోవాలా. ఇలాంటి దుస్థితి ఉంది రైల్వే కోడూరుకి. ఎన్నో ఏళ్ళ 40 ఏళ్ల నుంచి కూడా ఈ రైల్వే కోడూరుకి ఒక బస్టాండ్ అనేది కేటాయించలేదు. ఈ బస్టాండ్ అనేది కేటాయించినప్పుడు ఇది ఒక షెడ్ ఒకటి వేసేసిన తర్వాత ఎక్కడ కూడా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఇక్కడ ఎక్కడ తిరగాలన్నా కానీ భయము. ఇవంతా పాములు వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు చాలా నీరు ఈ బస్టాండ్లోకి వస్తుంది. అప్పుడు బస్సులు కూడా తిరగడానికి అవకాశం లేదు. ఇక్కడ ఈ భీకరమైన వానలు వస్తాయి ఒక్కోసారి. అటువంటిప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇది పెద్దలు చూసి ఇలాంటి చోట అందరికీ కూడా కొన్ని కట్టించాల్సిన బస్టాండ్ పెద్దది చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక్కడికి ఒక డిపో రావాల్సిన బాధ్యత కూడా ఉంది. రాత్రుల్లో మేము తిరుపతిలో బస్సు ఎక్కించుకునే నాదుడే లేడు. మాకు తిరుపతిలో బస్సులు ఎక్కించుకునే వాళ్ళే లేరు. ఎందుకు లేదంటే ఇక్కడ మనకు ఒక బస్టాండ్ అనేది ఉంటే, డిపో అనేది ఉంటే మనకు కొన్ని బస్సులు ఉండు. డిపోలో చిన్న డిపో అయినా కట్టినా కానీ మాకు విలువలుగా ఉండు. రైల్వే కోడూరు అంటేనే ఏదో కానివాడు మాదిరి చూస్తున్నారు. నా పేరు లక్ష్మీనారాయణ. మాది పక్కన బైనపల్లి విలేజ్. ఈ బస్టాండ్లో సౌకర్యాలు బాగా లేవు. బాత్రూమ్స్ లేవు. తర్వాత సరైన చైర్స్ లేవు. తర్వాత బస్సులు వచ్చి నైట్ పూట రావడం లేదు. ఓన్లీ డే టైమే వస్తుంది. ఈ 6 దాటితే బస్సులు ఇక్కడికి రావడం లేదు. ఆడికి పోవాల్సి బస్టాండ్ పాత బస్టాండ్కి పోవాల్సి వస్తుంది. అది సమస్యగా ఉన్నది. నైట్ కూడా బస్సులు ప్రతి ఒక్క బస్సు ఇక్కడికి వస్తే బాగుంటుంది. చుట్టూ పహరీ లేదు. పాములో ఎన్ని బెడద ఉంది, కొద్దిగా ఉంది. తర్వాత బస్సులు ప్రతి ఒక్క బస్సు ఇక్కడ బస్టాండ్కి వస్తే బాగుంటుంది. నా పేరు సయ్యద్ హబీబు. మాది రైల్వే కోడూరు. రైల్వే కోడూరులో ఆర్టీసీ బస్టాండ్ అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 తర్వాత బస్సులే రావడం లేదు. ఈ పక్కకు కడపకు కానివ్వండి, జమ్మలమడుగు, పొద్దుటూరు ఆలయం బస్సులే రావడం లేదు ఆర్టీసీ బస్టాండ్కి. అట్లాగే సీసీ కెమెరాలు కూడా ఇక్కడ లేవు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. లైట్లు లేవు, కెమెరాలు లేవు, టాయిలెట్ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికోసం గౌరవ అధికారులంతా బస్టాండ్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు రైల్వే కోడూరులో 1993లో ఈ బస్టాండ్ నిర్మించారు. ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు బస్టాండ్కు 5 పైసలు ఖర్చు పెట్టింటే ఒట్టు. ఆ రోజు ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది. వేటగాడి సినిమాలో బూజు పట్టిన ఇంటి మాదిరి తయారైంది ఈ బస్టాండు. కనీస వసతి సౌకర్యాలే లేవు. ప్రయాణికులు వచ్చి కూర్చుంటే కనీసం నీళ్లు కానీ, బాత్రూములు కానీ, కూర్చుండేదానికి కుర్చీలు కానీ లేవు. ఇక్కడ ప్రహరీ గోడ నిర్మించినందువల్ల చుట్టూ పిచ్చి మొక్కలు మిల్చిపోయి, కంప చెట్లు మలిచిపోయి ఒక అడవి మాదిరి, వనం మాదిరి తయారైంది. దీని పక్కనే ఏరుంది.
ఆ ఏట్లో నుంచి అసంఘ శక్తులు కూడా జరుగుతున్నాయి. ఎంతోమంది దొంగలు కానీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. పక్కనే ఒక బ్రాందీ షాప్ కూడా ఉంది. తాగుడుబోతోళ్ళు వచ్చి ఇక్కడ వీరాంగం కూడా సృష్టిస్తున్నారు. దీనిపై ఆర్టీసీ వారు కానీ ప్రభుత్వం గారు ఏ చర్య తీసుకోలేదు ఇంతవరకు. అందరికీ నమస్కారం. ఇది కోడూరు బస్టాండ్. ఇది చాలా దీనావస్థ స్థితిలో ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నా కూడా ఆయన ఎందుకో వివక్ష చూపుతున్నారు. మరి మేము రాయచోటిని జిల్లా కేంద్రంగా కోడూరులో వద్దన్న దానికి ఆయన ఏమన్నా మనసులో పెట్టుకున్నాడట మాకైతే అర్థం కావడం లేదు. కానీ కోడూరు బస్టాండ్ మీద అయితే మొత్తం మీద అయితే పాలకులు అయితే వివక్ష చూపుతున్నారు. పడ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు దీనికి ఎంట్రన్స్ లేదు. దీనికి ఒకసారి ఇటు చూస్తే అర్థమవుతుంది. బస్సులు ఇట్నే రావాలా, ఇట్టే వెళ్ళాలా. అక్కడ చూడండి, ఆటోలు బైకులు అన్నీ ఇక్కడే పెడుతూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఆర్టీసీ వారే వాళ్ళు తప్పుడు సంకేతాలు ఇచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు. మాకు 1 ఎకరా మైన ఎంట్రన్స్ అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఏమంటే ట్యాక్సీ వాళ్ళు ఆక్రమించుకుంటారు. ట్యాక్సీ వాళ్ళు ఎందుకు ఆక్రమించుకుంటారండి? ఇది ఆర్టీసీకి సంబంధించిన ట్యాక్సీ వాళ్ళు మేము చెప్తారు. ఆర్టీసీ వాళ్ళు దీన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు అసలు దీని మీద. ఇది ఇప్పుడు ఇంతకు మేము ఇటు రాజంపేట డిపోలో ఉన్నామా, తిరుపతి డిపోలో ఉన్నామా, ఎక్కడున్నామా అనేది మాకే అర్థం కావడం లేదు ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు దీని గురించి స్పందించి ముఖ్యంగా ఎంట్రన్స్ ఏర్పాటు చేయాలి. దీనికి లైట్లు లేవు నైట్ అయితే. సీసీ కెమెరాలు కూడా పెట్టాలి దీనికి. ఇంకపోతే పాత బస్టాండ్ నుంచి ఇటు తీరుకొని ఇటు 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 రావాలి, లోపలికి రావాలి బస్సులు వచ్చి. కానీ పాత బస్టాండ్కి రావడంలే. పులివెందలు కానీ, జమ్మలమడుగు కానీ, కడప కానీ, ప్రొద్దుటూరు కానీ, ఈ డిపో బస్సులు కానీ పాత బస్టాండ్ రాకుండా డైరెక్ట్ చిట్వేలు రోడ్లోనే నేరుగా బస్టాండ్కి వచ్చి వెళ్ళిపోతున్నాయి. కడపకు వెళ్ళవలసినటువంటి ప్రయాణికులందరూ కూడా చిట్వేలు వెళ్ళిపోతే ఏం చేయలేని నిస్సాయ స్థితిలో నిలబడుకొని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా అధికారులు ఇక్కడికి వచ్చి ఒక ప్రజా దర్బార్ ఒకటి ఏర్పాటు చేసి ప్రజల నుంచి, ప్రయాణికుల నుంచి ఏం వస్తున్నాయి సమస్యలని చెప్పి తెలుసుకొని వీటినన్నిటి కూడా కోడూరు బస్టాండ్కి న్యాయం చేయాలని చెప్పని మేము ప్రయాణికుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే SLR న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.